హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఈ రోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు హాంటెడ్ భవనం. ఈ కథ హాంటెడ్ భవనం గురించి. ఇది కథ చాలా సంవత్సరాల క్రితం సీతాపూర్ అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో చాలా పెద్ద భవనం ఉండేది. అక్కడ దెయ్యాలు మాత్రమే నివసిస్తాయి. ఆ భవనంలోకి ఎవరు వెళ్ళినా దయ్యాలు అతన్ని చంపేస్తాయి మరియు అతని కత్తిరించిన తలను బయట రోడ్డుపై విసిరేవాడు. ఈ భవనాన్ని నేను మాత్రమే పరిపాలిస్తానని, మరెవరూ పాలించరని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ భయం కారణంగా ప్రజలు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. అందుకే దీనిని రక్తపు భవనం అని కూడా పిలుస్తారు. ఆ భవనంలో నివసించే దెయ్యం ఎంత భయాందోళనకు గురి చేసింది. ప్రజలు ఆ భవనం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. గడ్డి మేస్తున్నప్పుడు పొరపాటున గొర్రెలు, మేకలు అక్కడికి చేరుకున్నా ఆ దెయ్యం జంతువులను కూడా వదలకపోవడంతో వెంటనే తోక ఊపుతూ పారిపోయేవి. ఎందుకంటే ఆ దెయ్యం జంతువులను కూడా వదలలేదు. ఒకరోజు చంద్రుడు లేని రాత్రి. ఆకాశంలో చాలా మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురుస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు రాజు, శివం, దీపక్ అదే మార్గంలో స్టేషన్కు వెళ్తున్నారు. బహుశా వాళ్లకి ఆ భవనం గురించి, ఆ రోడ్డు గురించి ఏమీ తెలియకపోవచ్చు. రైలు సమయం రాత్రి అర్ధరాత్రి 1 మరియు వారు ముగ్గురు 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరారు. రోడ్డు మీద ఎదురుగా ఏమీ కనిపించనంతగా వర్షం కురిసింది. వాళ్ల కారు ఆ భవనం గుండా వెళుతోంది. ముందు పూర్తిగా చీకటి ఉంది మరియు ఆకాశంలో మెరుపు మెరుస్తున్నందున భవనం మరింత భయంకరంగా కనిపించింది. ముగ్గురి అదృష్టం చాలా చెడ్డది. వారి కారు ఆ భవనం ముందు చెడిపోయింది. డ్రైవరు చెప్పాడు, సార్, ఇంజన్లోకి నీరు వచ్చి కారు స్టార్ట్ కావడం లేదు. దాన్ని సరిచేయడానికి బహుశా 1 గంట పట్టవచ్చు. అప్పటి వరకు మీరందరూ ఈ భవనంకి వెళ్ళండి. కారు రిపేర్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. డ్రైవర్ మాటలు విని రాజు, శివం, దీపక్ భవనం లోపలికి వెళ్లారు. ఆ భవనం చాలా అందంగా మెరుస్తూ ఉంది. లోపల కొంచెం వెలుతురు కనిపించింది. మరియు ఒక వృద్ధుడు ఒక చేతిలో కర్ర మరియు మరొక చేతిలో లాంతరుతో మెట్లు దిగుతున్నాడు. రాజు అతన్ని అడిగాడు, బాబా, మేము ఇక్కడ కాసేపు ఉండవచ్చా? బయట జోరున వర్షం కురుస్తోంది మరియు ఈ భారీ వర్షం కారణంగా మేము మార్గమధ్యంలో చిక్కుకున్నాము. ముందుగా ముగ్గురిని జాగ్రత్తగా చూసి, సరే ఆగండి అన్నాడు. ఆ తర్వాత ముగ్గురు హాలుకు చేరుకోగానే ఆ భవనం చాలా పెద్దదిగాను, అంతకంటే చాలా రెట్లు అందంగానూ ఉండడం చూశారు. ఒక గోడకు వేలాడుతున్న వ్యక్తి యొక్క భారీ చిత్రం ఉంది. పెద్ద మీసాలు, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో తుపాకీ ఉంది. ఆ చిత్రాన్ని చూస్తుంటే రాజుగారిలా ఉంది. కానీ ఆ చిత్రాన్ని చూస్తుంటే వాళ్లకి భయంగా అనిపించింది. ఇది మామూలు చిత్రం కాదు అని అనిపించింది. దీపక్ వెంటనే బాబాని అడిగాడు, బాబా, మీరు ఇంత పెద్ద భవనంలో ఒంటరిగా నివసిస్తున్నారా మరియు ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగాడు. బాబా దీపక్ని కళ్లకు కట్టి ఇలా అన్నాడు, చాలా సంవత్సరాల క్రితం మరణించిన ఈ ఇంటి యజమాని. నేను అతని బంధువు మరియు ఈ భవనాన్ని చూసుకోవడానికి వస్తూనే ఉంటా. ఈరోజు వర్షం కారణంగా నేను కూడా ఇంటికి వెళ్ళలేకపోయాను. రండి, నేను మీకు గది చూపిస్తాను. రాజు, శివం, దీపక్ అతనిని అనుసరించారు. మెట్ల ముందుకి వెళ్ళగానే ఎవరో రహస్యంగా చూస్తున్నట్టు అనిపించింది. కానీ అప్పుడు వారు పట్టించుకోలేదు. గదిలోకి వెళుతుండగా హఠాత్తుగా వారి కళ్ళు రాజు చిత్రంపై పడ్డాయి. కాసేపటికి అతని చేతులు మరియు తల వణుకుతున్నట్లు అనిపించింది. బహుశా ఇది ప్రతి ఒక్కరి అపోహ లేదా నిజం, వాళ్లకి తెలియదు. అయితే ఇదంతా చూసి కాస్త వాళ్లు భయపడిపోయారు. అప్పుడు ఆ బాబా అందరినీ ఒక గదిలోకి తీసుకెళ్లారు. తర్వాత సామాన్లు పెట్టుకుని వాళ్లు పడుకున్నారు. బాగా అలసిపోయి మంచం మీద పడుకోగానే నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో శివం ఒక్కసారిగా కేకలు వేయడం ప్రారంభించాడు. అతని గొంతు విని అతని స్నేహితులిద్దరూ నిద్రలేచి అతన్ని అడగడం ప్రారంభించారు. ఏం జరిగింది శివం, ఎందుకు అంత గట్టిగా అరిచావు? అప్పుడు శివం మాట్లాడుతూ, నాకు చాలా భయంకరమైన కల వచ్చింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మా ముగ్గురిని చంపడానికి వచ్చాడు అని చూశాను. శివం మాటలు విన్న రాజు, దీపక్ అదో జోక్ అనుకుని ఓదార్చి మళ్లీ నిద్రపుచ్చారు. మరియు వారు కూడా నిద్రపోయారు. కొంతకాలం తర్వాత రాజు మరియు దీపక్కి కూడా అదే కల వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు భయపడ్డారు. ఇప్పుడు వారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. మా ముగ్గురికి ఒకే కల ఏళ్ల వస్తుంది. ఈ భవనంలో ఏదో లోపం ఉంది. బహుశా ఇది హాంటెడ్ భవనం కావచ్చు. దీపక్ త్వరగా వెళ్లి తలుపు తీయడానికి ప్రయత్నించగా బాబా బయటి నుంచి తలుపు వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. భయం కారణంగా ప్రతి ఒక్కరూ విపరీతమైన దాహంతో ఉన్నారు. వాళ్లతో నీరు తెచ్చుకున్నారు.
కానీ ఒక్క సిప్లో నీళ్లన్నీ పోయాయి. అప్పుడు ముగ్గురు కిటికీలోంచి పిలవడం మొదలుపెట్టారు, కానీ బయటి నుంచి స్పందన రాలేదు. దీపక్ మొబైల్ తీసుకుని కాల్ చేయడానికి ప్రయత్నించగా అక్కడ నెట్వర్క్ లేదు. అంతా చాలా విచిత్రంగా మారింది. ఇప్పుడు వాళ్ళకి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓ పగలు రాత్రు గడిచిన తర్వాత వాళ్ళ గది తలుపులు తెరుచుకున్నాయి. బయట పూర్తి నిశ్శబ్దం ఉంది మరియు వారు కలుసుకున్న బాబా జాడలేదు. తలుపు తెరవగానే ముగ్గురు వెర్రివాళ్లలా గది నుండి బయటికి వచ్చి భవనం నుండి బయటకు వెళ్లే మార్గం కోసం వెతకడం ప్రారంభించారు. కానీ బయటపడే మార్గం కనిపించలేదు. తర్వాత అందరూ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాలని అనుకున్నారు. కానీ ఆ భవనం చాలా ఎత్తులో ఉండడంతో వారికి ధైర్యం చాలలేదు. అందరూ విచారంగా వెనక్కి వచ్చారు. అందరూ చాలా ఆకలితో, దాహంతో ఉన్నారు. అన్ని చోట్ల వెతికినా తినడానికి, తాగడానికి ఏమీ దొరకలేదు. కుళాయి ఉంది కానీ దాని నుండి నీరు రావడం లేదు. అందరూ అలసిపోయి ఒకచోట కూర్చుని ఒకరితో ఒకరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే సాయంత్రం అయింది మరియు ఆ భవనంలో పైశాచిక వాతావరణం ఏర్పడటం ప్రారంభమైంది. కొంతసేపటికి చీకటి పడింది. ముగ్గురు స్నేహితుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇలా వారి రాత్రి గడిచిపోతుంది మరియు మరుసటి రోజు ఉదయం వస్తుంది మరియు అందరికీ మళ్లీ ఆకలి మరియు దాహం అయింది. ఉదయం అందరూ మళ్లీ నీళ్ల కోసం వెతుకుతున్నారు మరియు అకస్మాత్తుగా శివం కాలు మెట్లపై నుండి జారిపోతుంది మరియు అతని పాదంలో రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఆ రక్తం చూడగానే రాజు, దీపక్ పిచ్చి పిచ్చిగా తాగడం మొదలుపెట్టారు. అప్పుడు శివం అంటాడు, హే, మీకు పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నారు? మీరు జంతువులా? శివం మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు మరియు అతని రక్తాన్ని త్రాగుతూ ఉన్నారు. రక్తం తాగడం వల్ల వారి కొద్దిపాటి దాహం తీరుతుంది. కానీ ఇప్పుడు వాళ్లకి ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. రాత్రి వచ్చేసింది. రాజు మరియు దీపక్ లోపల దెయ్యం ప్రవేశించింది. ఇద్దరూ శివంపై విరుచుకుపడి అతనిని చీకడం ప్రారంభించారు. రక్తపు ఆట మొదలైంది. ఆ భవనంలో నివసించే దెయ్యం వారిద్దరినీ తన అధీనంలోకి తీసుకుంది. కొద్దిసేపటికే రాజు, దీపక్ శివం మృతదేహాన్ని ముక్కలుగా నరికారు మరియు అతని మాంసం తినడం మరియు అతని రక్తం తాగడం కొనసాగించారు. ఇంతసేపు ఆకలిగా ఉన్న ఇద్దరి నుంచి శివం తప్పించుకోలేకపోయాడు. శివం చనిపోయాడు. రాజు, దీపక్ చాలాసేపు శివం మాంసం తింటూనే ఉన్నారు. ఒక జంతువు వేరొక జంతువు మాంసాన్ని చింపి తింటోంది. వాళ్లలో ఉన్న వ్యక్తి చచ్చిపోయినట్లు అనిపించింది. కొంతసేపటికి రాత్రి అయింది. రక్తం తాగి మాంసాహారం తిన్నాక ఇద్దరికీ బాగా నిద్ర పట్టడం మొదలైంది మరియు వారు ఉన్న చోట పడుకున్నారు. ఉదయం అయింది. ఇద్దరూ అలసిపోయి లేచారు. కానీ దాహం, ఆకలి వారిని వదలడం లేదు. ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు వేటాడాలని ఆలోచించడం మొదలుపెట్టారు. రాజు చాకచక్యంగా తలుపు వెనుక దాక్కున్నాడు మరియు దీపక్ గదిలోకి రాగానే రాజు తల పట్టుకుని గోడకు కొట్టాడు. అతని తల 2 ముక్కలైంది. నేల మీద రక్తం ప్రవహించడం ప్రారంభించింది. రాజు దీపక్ రక్తాన్ని చూసి సంతోషించి తాగడం మొదలుపెట్టాడు మరియు మాంసం తినడం ప్రారంభించాడు. క్రూరత్వం తారాస్థాయికి చేరుకుంది. దెయ్యం అతనిని స్వాధీనం చేసుకున్నాడు. అతనికి ఏదైనా ఆలోచించడానికి లేదా అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. కొంతసేపటికి రాజు శరీరంలో విద్యుత్ అల ఎగసిపడటం ప్రారంభించింది. అతను కొన్నిసార్లు గోడపై మరియు కొన్నిసార్లు తలుపు మీద తల కొట్టడం ప్రారంభించాడు. అతని శరీరం అతని నియంత్రణలో లేదు. చాలా కాలం ఇలాగే కొనసాగి చివరకు తాను మరణించాడు. మిత్రులారా, హాంటెడ్ భవనం కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.